RGR9 న్యూస్ కి స్వాగతం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ డౌన్ డౌన్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రద్దు చేయాలి జీవో నంబర్ డౌన్ డౌన్ బ్లడీ గవర్నమెంట్ డౌన్ డౌన్ బ్లడీ గవర్నమెంట్ పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తున్న కూటమి ప్రభుత్వం కొనసాగించాలి. ప్రభుత్వ రంగంలోనే మెడికల్ కళాశాలలను ఆపాలి. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ఆపాలి. మెడికల్ కళాశాలల హాజరు కావడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఏఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి శరత్ రంగస్వామి, అదేవిధంగా ఉపాధ్యక్షులు దస్తగిరి, వీరేష్, థామస్, అదేవిధంగా వివిధ మండలాల నుంచి ఆదోని టౌన్ సమితి నుంచి వచ్చినటువంటి నాయకులకు అందరూ కూడా ఏఎస్ఎఫ్ జిల్లా పక్షాన విప్లవ వందనాలు తెలియజేసుకుంటూ, మనం గతంలో కూడా ఇక్కడ జిల్లా సమితి ఆధ్వర్యంలో సందర్శించి ఈ యొక్క కళాశాల పనులు పునః ప్రారంభించాలని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మనం ధర్నా చేసి కూడా ఏ విధంగా స్పందించలేదు. ఇక్కడ ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు కూడా స్పందించలేదు. కాబట్టి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి జిల్లాలో పెండింగ్ ఉన్నటువంటి మెడికల్ కళాశాలలో ముందే నిరసన తెలియజేయడం చెప్పి ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు స్పందించి కర్నూలు జిల్లా మారుమూల వేలాది మంది విద్యార్థులు సమీకరించి హలో లోకేష్ యువత కార్యక్రమం నిర్వహించి, నేను అధికారంలోకి వచ్చిన వెంటనే, మేము కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 100 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కళాశాలలు నిర్మిస్తాం. జీవో నెంబర్ 107, 108 రద్దు చేసి ఏదైతే ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో బి కేటగిరీగా సి కేటగిరీని తెచ్చి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కళాశాలలో సీట్లు అమ్ముకుంటా ఉన్నాడు. మేము వచ్చిన వెంటనే పూర్తి స్థాయిలో 100% పేద మెరిట్ విద్యార్థులకి నీట్ ఎగ్జామ్ రాసి సీటు పొందిన విద్యార్థులకి 100% సీట్లు ఇస్తాం, మేము ప్రైవేటీకరణ చేయమని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజులు కాదు, సంవత్సరం దాటింది. ఈరోజు ఎంబీబీఎస్ సిద్ధం దూరం చేసి పేద వర్గాల విద్యార్థులకి మహానాడులు పెట్టుకుంటా ఉన్నారు. అదేవిధంగా మంచి ప్రభుత్వం అని చెప్పని ఇంటికి స్టిక్కర్లు వేసుకుంటా ఉన్నారు. మేము ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చబడమే కాకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత మెడికల్ కళాశాలల్ని, ఆ భూముల్ని 5,000కి 3,000కి లీజులకు ఇచ్చేసి ప్రైవేట్ వ్యక్తులు పబ్బం గడుపుతా ఉన్నారు. కాబట్టి ఏఎస్ఎఫ్ స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం, మీరు అనేకమైనటువంటి జీవోలు రద్దు చేయకుండా పేద వర్గాల విద్యార్థులకి అటు ఎంబీబీఎస్ విద్యను కానివ్వండి, పీజీ విద్యను కానివ్వండి దూరం చేస్తానే ఉన్నారు. ఈరోజు P4 సిస్టమ్ తీసుకొచ్చి పూర్తి స్థాయిగా ప్రైవేటీకరణ చేసేస్తామని చెప్తా ఉన్నారు. ఏఎస్ఎఫ్ గా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం, ఎంబీబీఎస్ మెడికల్ కళాశాల వల్ల కేవలం విద్యార్థులే కాదు, కళాశాలలు ఏర్పడితే అనేక హాస్పిటల్స్ ఏర్పడతాయి. ప్రభుత్వ హాస్పిటల్ దాదాపు ఒక హాస్పిటల్కి 200 బెడ్లు ఉంటాయి. కనీసం రోజుకి 2,000 మంది పేద వర్గాల కార్మికులు, అదేవిధంగా ఇతర పేద వర్గాల వాళ్ళు హాస్పిటల్కి వెళ్లి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి పరిస్థితి ఉంది. కాబట్టి ఏఎస్ఎఫ్ గా తెలియజేస్తా ఉన్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏఎస్ఎఫ్ రాష్ట్ర సమితి ఇచ్చిన సంవత్సరం గడువు అయిపోయింది. కాబట్టి విద్యారంగ సమస్యల మీద రేపు వచ్చే నెల నుంచి ఏఎస్ఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఈ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వ్యతిరేకంగా అనేక ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తా ఉన్నాం. బందెల నాసర్జీ, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.